మూవీ ఎలా ఉందన్న? మూవీ ఓవరాల్గా సినిమా మంచి స్టోరీ, సినిమా చూడొచ్చు. కిరీటి రెడ్డి నిరూపించుకున్నాడు, మంచి డాన్సర్ ఉన్నాడు కిరీటి రెడ్డిలో. ఎట్ ది సేమ్ టైం మంచి యాక్టర్ ఉన్నాడు. అందరూ కూడా సినిమా చూడండి. డిఎస్పీ మ్యూజిక్ కూడా బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ తగ్గట్టుగా తన స్టెప్స్ బాగా వేసాడు. జెనీలా కంబ్యాక్ ఎలా ఉంది? జెన్నీలే కంబ్యాక్ అంటే ఒక సిస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి మనం ఒక సినిమాలాగానే చూడాలి, ఒక యాక్టర్ చూడాలి. మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు సిస్టర్ రోల్. బాగుంది సినిమా. కిరీటి యాక్టింగ్ ఎక్కడ తడబడలేదు తను. ఫస్ట్ సినిమా కాబట్టి అందరూ ఏదేదో అనుకుంటారు, కానీ తనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగానే మంచి యాక్టర్ ఉన్నాడు కిరీటిలో. మంచి డాన్సర్ ఉన్నాడు. మన తెలుగు ఇండస్ట్రీ కానీ అక్కడ కన్నడ ఇండస్ట్రీ కానీ మంచి డాన్సర్ దొరికాడు చాలా రోజుల తర్వాత. శ్రీలీల క్యారెక్టర్ అంతేం బాగాలేదు అంటున్నారు. శ్రీలీల క్యారెక్టర్ అంటే తనని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచారు సార్ డైరెక్టర్. ఓకేనా, ఆ సినిమాకి శ్రీలీల ఉండడం కూడా కరెక్ట్గా ప్లస్ అయింది సినిమాకి కూడా. ఇదేం లేదు. సో డ్యాన్స్ ఎలా ఉంది? డ్యాన్స్ అదే మన తెలుగు ఇండస్ట్రీకి మన డాన్సర్ దొరికాడు. అటు ఏమంటారు కన్నడ ఇండస్ట్రీ పునీత్ రాజ్ కుమార్ లేని లోటు తీర్చాడు తను. అసలు నెక్స్ట్ కన్నడలోకి వెళ్తే కదా తను మెయిన్ స్టార్. ఒక 2 ఇట్లు పడితే కిరీటి రెడ్డి ఒక బ్రాండ్ అవుతాడు అక్కడ కర్ణాటకలో. ఎన్టీఆర్ని బీట్ చేశారు అంటారా? ఎన్టీఆర్ను బీట్ చేయడం అనేది కాదు, కానీ ఎన్టీఆర్ ఒక శిఖరం తనే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు కిరీటి అనే ఎన్టీఆర్ని. సో మంచి డాన్సర్ ఉన్నాడు. మళ్ళీ ఎన్టీఆర్ అంత డాన్సర్ కూడా కావాలి అతను అది ఉంది, ఆ విషయం ఉంది. డాన్స్ మాత్రం ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎమ్స్ బాగా డిఎస్పీ మంచి బీజిఎమ్స్ ఇచ్చాడు భయ్య. మంది మీరు కూడా దానికి తగ్గట్టుగా చూడండి. సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఓవరాల్గా మూవీ రివ్యూ ఏంటి? ఓవరాల్గా మూవీ ఒకసారి అందరూ కలిసి ఫ్యామిలీతో సినిమా చూడొచ్చు, నో ప్రాబ్లం. కిరీటి డ్యాన్స్ కోసమైనా సినిమా చూడండి. కిరీటి యాక్టింగ్ కూడా బాగుంది, బాగా చేశాడు. తనకి డబ్బులు ఉన్నాయి ఏదో సినిమా చేసామనేది కాదు, కానీ నిరూపించుకున్నాడు. ఒక యాక్టర్ కావాలనుకున్నాడు, అది నిరూపించుకున్నాడు. సో బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది నిజంగా. ఒక కొత్త హీరో తీసినట్టయితే అనిపించలేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్ అంటున్నాడు. ఎన్టీఆర్ స్టార్టింగ్లో ఎంత కష్టపడి ఎలా డ్యాన్స్ నేర్చుకున్నాడు ఏంటి అన్నది మనోడు ఆ బాడీలో కనబడింది. ఆ డ్యాన్స్ అంత కష్టపడి వేసాడు. నిజంగా శ్రీలీలతో పాటు ఆ డ్యాన్స్ వేయడం అన్నది ఎగ్జాంపుల్. అసలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోతో కూడా పోల్చినా కూడా అవ్వదు, ఎందుకంటే అంత స్పీడ్గా వేసింది శ్రీలీల. కానీ శ్రీలీల కంటే డబుల్ వేసిండు దీంట్లో. దానికి మంది ఎక్సలెంట్. చాలా మెసేజ్ ఉంది ఈ సినిమాలో. కూతురికి తండ్రి మీద ఎంత ప్రేమ ఉంటుంది, కొడుకు తండ్రి మీద ఎంత ప్రేమ చూపించుకుంటాడు అన్న ఒక మెసేజ్. మామూలు లేదన్న అసలు శ్రీలీల ఐటమ్ సాంగ్, శ్రీలీల పొద్దు అబ్బా మామూలు లేదన్న అసలు సినిమా. ఐటమ్ సాంగ్ మాత్రం హైలైట్ అన్న. అందులో స్టెప్పులు ఉన్నాయన్న, ఎవరు తగ్గలేదన్న. ఇటు శ్రీలీల తగ్గలేదు, కిరీటి గారు తగ్గలేదు. అవి కూడా ఉన్నాయన్న. అవి మీరు చూస్తే తెలుస్తుంది సినిమా. మనం చెప్తే మాటల్లో చెప్పలేనన్నా. ఇప్పుడు చెప్తే నేను ఎమోషన్కి వెళ్ళిపోతాను. సో ఒక వేరే స్వాగ్లోకి వెళ్ళిపోతాను. అందుకే మీరు తప్పకుండా మీరు సినిమా చూడాలన్న. చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సినిమా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఒక్కసారి చూడండి అన్న. ఓకేనా? హీరో అంటే కీర్తి గారు యాక్సిడెంట్ మనకి పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కొత్తగా మనకి అంటే స్టార్టింగ్ లో మనకి కీర్తి గారు స్టంట్స్ డాన్స్ కానీ మొత్తం అంతా కీర్తి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, బాగా కొత్తగా అనిపించింది మొత్తం. ఎందుకంటే ఫస్ట్ టైం మనకి కీర్తి గారు స్ట్రీమింగ్ చూస్తున్నాం కదా, దాంట్లో జెన్యున్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ సిస్టర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ సన్ బాండ్ కూడా క్యారీ చేశారు. బాగా ఎమోషన్ క్యారీ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కంపల్సరీ చూడండి. అందరూ కనెక్ట్ అవుతారనమాట. సో ఆ సీన్స్ అలా రాసుకున్నారు డైరెక్టర్ గారు. విజువల్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే అందరూ ఏడుస్తారు అనమాట, అంత బాగా కనెక్ట్ అవుతారు. సో ప్రతి ఒక్క లేడీయే కాకుండా ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా మై బేబీ సినిమా. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.